చాలా విచిత్రంగా ఉంది కదా, చాలా కామెడీగా ఉంటుంది కదా, చాలా బయట ఉండేవాడికి ఎలాగే ఉంటుంది. అర్థమవుతుందా? క్రైస్తవులను చూస్తే చాలా మంది ఎందుకు జోకో తెలుసో బయట ఉన్న వాళ్ళకి అర్థం కాదు. వాడికి నువ్వు పెద్ద ఆయుధం తీసుకొని బలమైన ఒక జిమ్ బాడీ వేసుకొని వచ్చి యుద్ధం చేస్తుంటే బాహుబలి లాగా వాడికి ఆనందం వస్తుంది. అబ్బా వీడు సూపర్ రా అని అనుకుంటాడు. నువ్వు బక్క చిక్కిపోయినటువంటి దేహంతో ఒక కొండ ఎత్తుకొని, ఒక దింటి ఎత్తుకొని, ఒక బోరెత్తుకొని మా దేవుడు మాకు విజయం ఇస్తాడంటే నవ్వుతాడు వాడు. వాడికి తెలియదు అది, అందులో ఉండేటువంటి రహస్యం వాడికి తెలియదు. దేవుడి ఇచ్చేటువంటి విజయాలు వాళ్ళకి అర్థం కావు కాబట్టి తెలియని వాడికి అది జోక్గానే ఉంటుంది. మీరు చూడండి, ఈ కొండ అనేటువంటిది మానవ దేహానికి గుర్తు. నేను లేకపోతే మనలో ఉండేటువంటి అతిశయము, మనలో ఉండేటువంటి గర్వము ఇవి తగ్గకపోతే నీ జీవితంలో ఎన్నటికీ నువ్వు దేవుని మహిమను గుర్తించలేవు.